హలో హలో వెల్కమ్ టు అనిత అలర్ట్ వీడియోస్ ఛానల్కి. నేను ఈరోజు మీకు స్పెషల్ టిఫిన్ పోహా చూపిస్తున్నాను. ఎలా చేయాలో ఏంటో. నేను ఇది చాలామందికి చాలా మంచి డైట్గా అవంతా బాగా ఫాలో అవుతుంది. చాలా సింపుల్గా 15-20 మినిట్స్లో అయిపోతుంది. ఇప్పుడైతే పోహాకి కావాల్సిన వెజిటేబుల్స్ చూసుకుందాం. ఆనియన్, క్యారెట్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఆలుగడ్డ ఇవైతే ఖచ్చితంగా ఉండాల్సినవే. దానికి ఏమన్నా వెజిటేబుల్స్ ఇంకా మిక్స్ చేసుకోవాలనుకుంటే అది మీ ఇష్టం. నేనైతే పొట్టు అంతా అన్నీ క్లీన్ చేసేసి నేనైతే ఇక వెజిటేబుల్ కటింగ్కి అయితే వచ్చేసాను. ఆనియన్స్ అయితే ఫస్ట్ కట్ చేసుకున్నాను. ఎంత చూసారా, ఇట్లా అనగానే అన్నీ ఒక్కసారిగా కట్ అయిపోయినాయి. నేనైతే అవన్నీ తీసి ఒక ప్లేట్లో అయితే సదురుకున్నాను. దాని తర్వాత క్యారెట్ తీసుకున్నాను. అది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్, సేమ్ అలానే ఇలా చాకు పెట్టంగానే అలా అదేంటో అండి ఆటోమేటిక్గా అవి కట్ అయిపోయాయి అసలు భలేగా. నేనైతే చాలా షాక్ అయ్యాను. దాని తర్వాత అవి కూడా చిన్నగా ప్లేట్లో సదురుకున్నాను నేను. నెక్స్ట్ అయితే నేను ఆలుగడ్డ తీసుకున్నాను. ఆలుగడ్డ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్, సేమ్ అంతే. చాకు పెట్టంగానే కట్ అయిపోయినాయి. అదేంటో ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఒకసారి. ఇలా చాకు పెడితే అవి వెజిటేబుల్స్ వాటంతా కట్ అయిపోతున్నాయో లేవో అని. నేనైతే అవి కూడా ఆలుగడ్డలు కూడా నేను మంచిగా సదురుకున్నాను. ఇక్కడ పచ్చిమిర్చి దగ్గరకు వచ్చేసరికి స్పైసీ కావాలనుకుంటే కొంచెం స్పైసీగా తీసుకోవచ్చు. పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే లేదు. నేనైతే నార్మల్గా తీసుకున్నాను. దాని తర్వాత కరివేపాకు ఫ్రెష్గా ఉంటే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా అయితే టమాటో వేసుకోవాలి. ఎందుకంటే టమాటో వేస్తేనే దాని ఫ్లేవర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్. అదేంటో టమాటో కూడా అలానే కట్ అయిపోయిందండి. నేను ఇట్లా చాకు పెట్టంగానే అసలు షాక్. అసలు నాకు ఎన్ని మ్యాజికల్ శక్తులు ఉన్నాయి అనిపించింది నాకైతే. అవన్నీ తీసుకుని నేనైతే ఒక ప్లేట్లో మంచిగా సదురుకున్నాను. కనిపిస్తుంది కదా. ఇప్పుడైతే గ్యాస్ ఆన్ చేసేసి నేనైతే కళాయి పెట్టేశాను. మేమైతే కళాయి అంటాం, మీరేమంటారో దానికి కామెంట్ చేయండి, నాకు తెలీదు. అది హీట్ ఎక్కిన తర్వాత నేనైతే ఒక గరిట అయితే ఆయిల్ పెట్టుకున్నాను. తక్కువనే పెట్టుకోవాలి ఆయిల్. ఒక గరిట పెట్టుకోవాలి. అది హీట్ ఎక్కిందా లేదని చెప్పేసి టూ ఇంటెలిజెన్స్ అయితే చేయి పెడతారు. నార్మల్ ఇంటెలిజెన్స్ అయితే చేయి పైన ఇట్లా ఆయిల్ హీట్ ఎక్కిందా లేదని పెట్టి చూస్తారు. దాని తర్వాత నేనైతే తాలింపు గింజలు వేసుకున్నాను. కొందరి దగ్గర ఏంటంటే పప్పులు, ఇవి జీలకర్ర అవన్నీ సపరేట్ ఉంటుంది. నేనైతే అలా చేయనండి. నేనైతే అన్నీ ఒకే దగ్గర మిక్స్ చేస్తాను. దీనికి టేస్ట్ ఇంకా రావాలంటే పల్లీలు కూడా వేసుకోవచ్చు మీరు. నేనైతే పల్లీలు స్కిప్ చేశాను. మా పెద్ద పాప పల్లీలు తింటుంది కానీ చిన్న పాప తినదని చెప్పేసి నేనైతే పల్లీలు స్కిప్ చేశాను. అసలు కరివేపాకు వేయంగానే అన్నీ చుట్టు అనేసాయి. దాని తర్వాత నేనైతే పచ్చిమిర్చి వేసుకున్నాను. అవి కొంచెం మెత్తగా పడితే కొంచెం ఫ్రైడ్ లెక్క అనిపిస్తే బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది లాస్ట్లో. నేను ఒక 2-3 మినిట్స్ తర్వాత అది ఓపెన్ చేసి చూశాను. ఎందుకంటే అవి చిట్ అంటుంటే అవన్నీ ఆయిల్ చినుకులు అన్నీ నా హ్యాండ్ మీద పడుతుందని చెప్పేసి నేనైతే అలా పెట్టేశాను. నెక్స్ట్ తర్వాత ఆనియన్స్ వేసుకున్నాను. ఆనియన్స్ తర్వాత అది లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత, గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత చూసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత నేనైతే ఓపెన్ చేసి మళ్ళీ కలిపేశాను. తర్వాత క్యారెట్ కూడా వేసుకున్నాను నేను. ఒక్కొక్కటిగా 2-3 మినిట్స్ గ్యాప్ ఇచ్చి ఒక్కొక్కది వెజిటేబుల్ అందులో వేసుకోవాలి. ఎందుకంటే అన్నీ ఒకేసారి వేసుకుంటే టేస్ట్ ఎట్లుంటుందో తెలియదు మనకి. 2 మినిట్స్ తర్వాత మళ్ళీ నేను అలా చేసి చూశాను. నెక్స్ట్ అయితే ఇక పొటాటో వేసుకుంటున్నాను. చాలా బాగుంటుంది. మెత్తగా, టేస్ట్ కారంగా, కొంచెం పులుపులుగా బాగుంటుంది. దాని తర్వాత ఇక ఫ్లేవర్ రావాలని చెప్తే మాత్రం ఖచ్చితంగా టమాటో వేసుకోవాలి. నేనైతే టమాటో కూడా వేసుకున్నాను. కనిపిస్తుంది కదా. నేనైతే ఇవి ఒక 5-10 మినిట్స్ తర్వాత నేనైతే మొత్తం చూశాను ఆల్రెడీ. ఎందుకంటే ఇది కొంచెం మెత్తగా అవుతుంది కాబట్టి. చూడండి, కనిపిస్తుంది కదా ఎంత డీప్ ఫ్రైగా అయిపోయిందో. కొంచెం డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 5-10 మినిట్స్ తర్వాత చూసుకోవాలి. అట్లీస్ట్ 5 మినిట్స్ వరకు అయినా చూసుకోవాలి. దాని తర్వాత కొంచెం మెత్తగా అయ్యేసరికి క్యారెట్, ఆలుగడ్డ మెత్తగా అయిపోతే చాలు, ఇక మినిమం అయిపోవచ్చినట్టే. దాని తర్వాత కొంచెం ఒక 3 చిటికెడు పసుపు వేసుకుంటే చాలు. పోహా ఎల్లో ఉంటుంది కాబట్టి. నేనైతే సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ తగ్గట్టు వేసుకుంటే చాలా మంచిది. ఎక్కువ అయితే మాత్రం కొంచెం ఇబ్బంది, తినలేము. అందుకనే చూసి వేసుకోవాలి. ఎప్పుడైనా తక్కువైనా పర్లేదు కానీ కొంచెం ఎప్పుడైనా ఎక్కువ వేసుకోకూడదు. అన్నేసి చూడు నన్నేసి చూడు అని చెప్తారు కదా ఉప్పు. అందుకనే మా చిన్న పాప అయితే అప్పటికీ లేచేసింది. నేను తన కోసం పాలు వేడి చేశాను. తనకి ఇమ్యూనిటీ పవర్ కోసం అని చెప్పేసి నేనైతే పాలు ఇస్తాను. ఇక్కడ బర్రెపాలు దొరుకుతాయి అని చెప్పేసి నేనైతే బర్రెపాలు ఇచ్చేసాను. అవైతే నేను కాసేపు చల్లారి చేశాను. కనిపిస్తుంది కదా. నేనైతే అలా పెట్టేస్తాను.
దాని తర్వాత మళ్ళీ పోహా. ఇప్పుడు మనకు మెయిన్ ఏంటిదంటే అటుకులు అయితే నేను ఈ కప్ తోటి నేను 2 కప్స్ తీసుకున్నాను. 2 కప్స్ తీసుకున్నాను నేను అటుకులు. అవి ఎలా ఉండాలంటే ఇది నేను మళ్ళీ చెప్తాను. అది ఇప్పుడైతే ఈ మొత్తం ఫ్రైడ్ అయిపోయింది. ఆలుగడ్డ చూపిస్తున్నాను కదా, మెత్తగా అయిపోయింది. నా చెయ్యి కూడా కాలింది, అయినా మీకు ఫింగర్ తీసి చూపిస్తున్నాను. ఇప్పుడైతే ప్రస్తుతానికి అటుకులు అయితే వాష్ చేయాలి. ఆటోమేటిక్గా ఇలా నార్మల్గా ట్యాప్ కింద పెట్టి ఒక 1 మినిట్ తర్వాత తీసేసినా పర్లేదు. బట్ ఎక్కువ అయితే నానబెట్టమాకండి, కడగమాకండి. నానబెట్టేసి వాటర్లో ఎక్కువసేపు ఉంచమాకండి, ఎందుకంటే మొత్తం ముద్ద అయిపోతుంది. కాబట్టి అది వాటర్లో పెట్టేసి మొత్తం తడిపేసి అట్లా నీళ్ళు మొత్తం ఇక కిందకి వెళ్ళే వరకు అంతే ఉంచాలి, వంపాలి. అప్పటికి మా పాప పాలైతే చల్లారిపోయినాయి. నేను ఏం చేశానంటే పాప పాలు వేడి చల్లార్చిన నీళ్ళతోటి బాటిల్ కడిగేస్తాను. ఆల్మోస్ట్ కడిగే ఉంటుంది, అది నేను కడిగేస్తాను వేడి నీళ్ళతోనే. నేను మళ్ళీ ఇంకొకసారి కడుగుతాను అలాగా. కానీ పాపకు ఇమ్యూనిటీ పవర్ రావాలని చెప్పేసి నేనైతే పసుపు వేస్తాను. నో చక్కెర, నో హనీ, నో నథింగ్, ఏం వేయను. జస్ట్ పాలు, పసుపు మాత్రమే వేసేస్తాను ఇమ్యూనిటీ పవర్ కోసం అని చెప్పేసి. నేనైతే మా పాప కోసం పాలు అయితే చల్లార్చాను. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది. నేను చేసే రెసిపీ మొత్తం పోహా. ఇది డైట్ వాళ్ళకైతే చాలా మంచిగా పనికొస్తుందండి. ఉపవాసాలు ఇలాంటివి ఏమన్నా చేసి మాత్రం వాళ్ళకు కూడా మంచిగా పనికొస్తుంది నైట్ టైం తింటే. కనిపిస్తుంది కదా, ఇలా ఉంటుంది అటుకులు. 2-3 మినిట్స్ తర్వాత కనిపిస్తుంది కదా. ఇప్పుడైతే నేను ఈ అటుకులని నానబెట్టిన అటుకులని ఇందులో మిశ్రమంలో వేసుకున్నాను. ఇప్పుడు మిక్స్ చేస్తున్నాను, కనిపిస్తుంది కదా మీకు. నేను చేసే విధానంగా చేస్తే చాలా బాగుంటుంది అసలు పోహా అయితే. గట్టితో అవంతా ఆ పసుపు మొత్తం కలిపేటట్టు వాటికి అంటేటట్టుగా తిప్పుతూ ఉండాలి. సేమ్ యాజ్ యూజువల్ ఉగ్గాని లెక్కనే ఉంటుంది. నేను ఉగ్గాని కూడా నేను ఒకసారి చేస్తాను, లాంగ్ వీడియో పెడతాను ఖచ్చితంగా. లాంగ్ వీడియోస్ చూడండి. నేను చేసే ప్రతి ఒక్క ఫుడ్ ఏంటంటే హెల్దీ ఫుడ్ ప్లస్ డైట్ ప్లస్ ఎక్కువ ఉపవాసాలు వీళ్ళు చేస్తారు కదా వాళ్ళ కోసమని. అట్లే ఆల్మోస్ట్ ఇది అయిపోయింది. నేనైతే లాస్ట్లో కొత్తిమీర అయితే వేసేస్తున్నాను. మెయిన్ అది కాబట్టి చాలా టేస్ట్ ఉంటుంది కొత్తిమీర వేసేస్తే. మళ్ళీ కొత్తిమీర వేసేసి నేను కలిపేస్తున్నాను. కొత్తిమీర వేసి కలిపేస్తున్నాను. దాని తర్వాత ఒక్క 1 మినిట్ తర్వాత ఆ గ్యాస్ ఆఫ్ చేసేస్తే సెట్ అవుతుంది. అయిపోయింది, ఇక పోహా అయిపోయింది. ఇక నేనైతే దింపేసి ప్లేట్లో అయితే సర్వ్ చేసుకుంటున్నాను. కనిపిస్తుంది కదా మీకు, అసలు చాలా టేస్ట్గా చూస్తేనే టేస్ట్ ఎట్లుంటుందో మనం చెప్పగలుగుతాము ఖచ్చితంగా. చాలా వేడిగా కూడా ఉంది, అప్పుడప్పుడు వేడిగా పొగలు కనిపిస్తున్నాయి కదా, పొగలు వెళ్తున్నాయి. అలానే నేనైతే ప్లేట్లో సర్వ్ చేసుకున్నాను. యమ్మీ అనిపిస్తుంది. దానికి తో సహా కొంచెం మిక్చర్, ఆనియన్, కొంచెం చిన్న ఆనియన్స్ ఉంటే చాలా బాగుండే. బట్ నాకు అక్కడ టైం సరిపోలేదు. నిమ్మకాయ కలుపుకుంటే మాత్రం హైలైట్ ఉంటుంది అసలు. తింటే మాత్రం ఏమన్నా మా చిన్న పాపకు తినిపిస్తే చూడండి, తన ఎక్స్ప్రెషన్ చూడండి, చాలా బాగుంది అని ఎక్స్ప్రెషన్ తనదైతే. పెద్ద పాప అయితే చూడండి ఎంత అసలు ఎక్స్ప్రెషన్ మళ్ళీ ఇస్తుంది తనైతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, సపోర్టింగ్ మీ.